రైట్ నమస్తే వెల్కమ్ టు టీసార్ ఛానల్. దిస్ ఇస్ రాజ్, ఎకనామీ ఫ్యాకల్టీ. సో మనం నేషనల్ ఇన్కమ్ సంబంధించినటువంటి టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం. సో దాంట్లో గ్రూప్ 1 మెయిన్స్లో మనకు ఒక క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటే 10 మార్క్స్ ఉంటుంది. దాంతోపాటు ద ప్రిలిమినరీ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రిలిమినరీలో కూడా ఒక 2 to 3 క్వశ్చన్స్ మనకు ద నేషనల్ ఇన్కమ్ నుంచి రావడానికి ఆస్కారం ఉంటుంది. సో నేషనల్ ఇన్కంలో మనం క్వశ్చన్కు ఆన్సర్ తెలియాలి అంటే ద మేజర్గా నేషనల్ ఇన్కంలో మనకు కాన్సెప్ట్ అనేటువంటిది ఐడియా ఉండాలి. కాన్సెప్ట్ ఐడియా ఉంటే ద క్వశ్చన్ ఎలా ఇచ్చినా మనం జనరల్గా ద రాయడం అనేటువంటిది ఈజీగా ఉంటుంది. సో దట్స్ వై హియర్ ఈస్ ద గాయ్స్. సో మనం ద నేషనల్ ఇన్కంలో ద కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ క్వశ్చన్స్ ఎలా రావచ్చు అనేటువంటి దాన్ని మనం ఇంతకుముందుకు వీడియోలో డిస్కస్ చేస్తాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం మళ్ళీ అగైన్. సో మనకు జాతీయ ఆదాయ భావనల మీద మీ అభిప్రాయం చెప్పండి. సో జాతీయ ఆదాయ భావనలు ఎలా రాయగలుగుతావు సో అనేటువంటి జనరల్గా అడుగుతుంటాడు. సో కాబట్టి ఇక్కడ మనకు నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ అంటే లాస్ట్ వీడియోకు దీనికి మనం కంటిన్యూస్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ లాస్ట్ వీడియోలో నేను మీకు క్వశ్చన్ చెప్పా, ఏంటిది జాతీయ రైట్. దిస్ ఈస్ ద క్వశ్చన్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ వాట్ ఈస్ నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్. ఓకే, కాబట్టి ఇక్కడ భారతదేశంలో జాతీయ ఆదాయ భావనలు అంటే ఏంటిది మనం జనరల్గా ఎలా రాస్తాం. సో ఇక్కడ తెలియాలి అని అంటే మన జాతీయ ఆదాయ భావనలలో ద మేజర్గా మనకు సో జీడిపి తెలియాలి, జీడిపితో పాటు ఎన్డిపి కూడా తెలియాలి. సో జీడిపి ఎన్డిపితో పాటు అంటే ఇంకా జిఎన్పి అంటే ఏంటో తెలియాలి, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. దాంతోపాటు ఇంకా మనకి ఏం తెలియాలి అని అంటే ఎన్ఎన్పి తెలియాలి. సో దీస్ ఆర్ ద 4 ద నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 4 జాతీయ భావనలు అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎలా ఉంటుంది మనకు ఈ 4 నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ మనం జనరల్గా ఎట్లా చేస్తాం, హౌ టు రాయ్. ఓకే, సో మనం ఎట్లా ఆన్సర్ చేయాలి. కాబట్టి ఒక్కొక్క కాన్సెప్ట్ మీద మనకు కమాండ్ ఉండాలి. ఒక్కొక్క కాన్సెప్ట్ మీద కమాండ్ ఉంటే అప్పుడు మనకి ఈ యొక్క 4 కాన్సెప్ట్ అనేటువంటి జనరల్గా ఈజీగా ఉంటుంది. సో రైట్, లెట్స్ వీ హ్యావ్ టు డిస్కస్ వాట్ ఆర్ ద జీడిపి. సో మనకు ఇక్కడ జీడిపిని మనం స్థూల దేశోత్పత్తి అంటున్నాం. ఇక్కడ ఇన్ తెలుగు దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్థూల దేశోత్పత్తి, స్థూల దేశోత్పత్తి. స్థూల దేశోత్పత్తి అంటే ఏంటిది? సో ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, స్థూలం అంటే మొత్తము అన్నట్టు, దేశోత్పత్తి అంటే దేశ భూభాగంలో జరిగిన ఉత్పత్తి. కాబట్టి ఒక దేశ భూభాగంలో జరిగిన మొత్తం వస్తోత్పత్తి విలువ గురించి చెప్పేది జీడిపి అంతే. ఒక దేశ భూభాగంలో జరిగిన సో మొత్తం ఉత్పత్తి గురించి చెప్పేదే జీడిపి. సో జీడిపిని మనం ఎట్లా కన్సిడర్ చేస్తాం అనేటువంటిది ఇంపార్టెంట్. హౌ టు కన్సిడర్ ఆఫ్ జీడిపి, దిస్ ఇస్ ద మేజర్ కంటెంట్. మనం జీడిపిని ఎట్లా కన్సిడర్ చేస్తాం, ఏ విధానంగా తీసుకుంటాం. ఎగ్జాంపుల్ ఆఫ్ అవర్ కంట్రీ, హియర్ ఈస్ ద వెరీ వెరీ ఎగ్జాంపుల్. దిస్ ఈజ్ ఆఫ్ అవర్ కంట్రీ, ఇది భారతదేశం. ఓకే, సో ఈ భారతదేశంలో మనం తీసుకుంటే సో భారతదేశ భూభాగం అనేటువంటి ఒక ప్రాంతం ఉంది, ఇదొక ప్రాంతం. దిస్ ఇస్ లైక్ ద 1 టెరిటోరియల్ ల్యాండ్ 1 రీజన్. ఈ 1 టెరిటోరియల్ ల్యాండ్ 1 రీజన్ ఉంటే ఈ భారతదేశ భూభాగం, ఈ దేశ భూభాగంలో జరిగిన మొత్తం వస్తోత్పత్తి విలువ గురించి మాత్రమే మాట్లాడేది జీడిపి. భారతదేశ భూభాగంలో జరిగిన సో మొత్తం వస్తోత్పత్తి విలువ గురించి మాట్లాడేది జీడిపి అంటున్నాం. అయితే ఇక్కడ మనకు దేశ భూభాగంలో జరిగేటువంటిదని పిలుస్తున్నాం. కాబట్టి ఇక్కడ మన ఇండియాను మనం కన్సిడర్ చేస్తే సో ఇది ఎగ్జాక్ట్లీ మన కంట్రీ. ఈ మన కంట్రీని మనం కన్సిడర్ చేసినప్పుడు ఈ కంట్రీలో ఉండేటువంటి దాన్ని మనం ఎట్లా చూసుకుంటామనంటే మన ఇండియాలో విభిన్నమైన రంగాలు ఉన్నాయి. విభిన్నమైన రంగాలలో వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలు ఉన్నాయి. ఈ వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాల నుంచి వస్తువుతో పాటు సేవల ఉత్పత్తి జరుగుతాయి. వస్తువులతో పాటు సేవల ఉత్పత్తి జరుగుతుంది. కాబట్టి ఇలా భారతదేశంలో వస్తోత్పత్తి అనేటువంటిది దేశ భూభాగంలోనే జరిగిన మొత్తం విలువ గురించి మాత్రమే చెప్పేది జీడిపి. మొత్తం విలువ జరగాలంటే ఎవరిచే ఉత్పత్తి కావాలి అనేది ఇంపార్టెంట్. ఎవరిచే ఉత్పత్తి అవుతుంది ద మేజర్గా అంటే ఇక్కడ భారతదేశంలో దేశీయులు ఉంటారు, దాంతో పాటు భారతదేశంలో విదేశీయులు ఉంటారు. దేశీయులచే కానీ విదేశీయులచే కానీ భారతదేశ భూభాగంలో జరిగిన ఉత్పత్తి గురించి చెప్పేది జీడిపి. రైట్, ఇప్పుడు మనకు ఇక్కడ ఈ జీడిపి అనేటువంటి ఒక పదం ఇక్కడ మనం ఏమన్నాం, స్థూల దేశీయ ఉత్పత్తి అనే ఒక పదాన్ని వాడినాం. స్థూల దేశ ఉత్పత్తి అనేటువంటి ఒక పదాన్ని వాడినాం. కాబట్టి స్థూలం అంటే ఏంటిదంటే మొత్తం. ఎప్పుడైనా కూడా మొత్తం ఉత్పత్తిలో తరుగుదల అనేటువంటిది కలిపి ఉంటుంది. అంటే ఒక దేశ భూభాగంలో తయారైన ఉత్పత్తిలో తరుగుదలను కలిపి లెక్కించగా వచ్చిన విలువనే జీడిపి అంటాం. దిస్ ఇస్ ద మ్యాటర్. ఓకే రైట్, కాబట్టి జీడిపి వలన మనకి ఏం తెలుస్తుంది, ఒక మొత్తం ఒక దేశం ఎంత ప్రొడక్షన్ చేసింది, ఎంత ప్రొడక్షన్ కావడం జరిగింది అనేది మనకు క్లియర్గా తెలుస్తుంటుంది. ఓకే, దేశంలోకి ఎంత పెట్టుబడులు వచ్చినాయి, ఎన్ని రంగాల నుంచి ఎంతెంత వస్తోత్పత్తి జరిగిందని చెప్తుంది. అయితే దీనికి ఒక రిలేషన్ ఉంటుంది. జీడిపికి రిలేషన్ ఏం కనబడుతుంది అంటే ఎన్డిపి అనేది కనబడుతుంది.
ద నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఓకే, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని ఇక్కడ ఏమంటాం, నికర దేశీయ ఉత్పత్తి అని ఒక పదం అనేది ఉంటుంది. ఇక్కడేముంది, స్థూల దేశీయ ఉత్పత్తి అనే పదం ఉంది. There is the two words are there. What is the gross domestic product as well as the net domestic product? What are the variation between the GDP and NDP? ఈ రెండింటికి మధ్య తేడా జనరల్గా మనకు ఏం కనబడుతుంది అనేటువంటిది ఇంపార్టెంట్. సో జీడిపికి ఎన్డీపీకి తేడా మనకి ఏంటిదని అంటే, ఈ రెండింటికి ఉన్న తేడా తరుగుదలనే. Here is the major variation is here is the depreciation. ఓకే, ఇక్కడ మనకు తరుగుదలనే కనబడుతుంటుంది. అయితే జీడిపి ఎన్డీపీకి తేడా తరుగుదల. జీడిపిని మనం ఎట్లా రాస్తాం, ఎన్డీపీ ప్లస్ డి అని రాస్తాం. అండ్ ఎన్డీపీని మనం ఎట్లా రాస్తాం, జీడిపి మైనస్ డి అని రాస్తాం, ఇంతే. సో కాబట్టి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ప్లస్ డి, ఎన్డీపీ ఈజ్ ఈక్వల్ జీడిపి మైనస్ డి అని పిలుస్తాం. దిస్ ఇస్ ద మ్యాటర్. సో కాబట్టి ఇక్కడ భారతదేశంలో ఎప్పుడైనా కూడా నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేటువంటిది ఒక దేశ భూభాగంలో జరిగిన ఉత్పత్తి చెప్తుంది. ఒక దేశ భూభాగం అంటే భారతదేశం. ఈ భారతదేశంలో జరిగినటువంటి మొత్తం ఉత్పత్తిని ఏమన్నాం, జీడిపి. దానిలో తరుగుదల తీసేస్తే వచ్చిందే ఎన్డీపీ. ఎన్డీపీ అనేటువంటి ఒక దేశ భూభాగంలో జరిగిన వాస్తవ ఉత్పత్తి గురించి మాట్లాడను, నికర ఉత్పత్తి గురించి మాట్లాడను. ఇది మ్యాటర్. ఓకే రైట్. ఇప్పుడు కొన్ని ఇక్కడ మనకు ద జీడిపి వాల్యూ అంటే ఎన్డీపీ వాల్యూ అంటే తెలిసింది. ఈ ఎన్డీపీని కూడా మనం ఏం చేయొచ్చు అని అంటే, దేశంలో 2 రకాల వస్తువుల ప్రకారం లెక్కించవచ్చు, 2 రకాల ధరల ప్రకారం లెక్కించవచ్చు. 2 రకాల ధరలే తీసుకుంటే, ఒకటి మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఇన్కమ్, అంటే రెండో దాన్ని ఏం చెప్తాం మనం, ద ఫ్యాక్టర్ కాస్ట్ ఆఫ్ ఇన్కమ్ అని పిలుస్తాం. ఇలా మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఇన్కమ్ అండ్ అగైన్ ఫ్యాక్టర్ కాస్ట్ ఆఫ్ ఇన్కమ్. అందుకని ఎన్డీపీలో మళ్ళీ 2 రకాల భావనలు వస్తాయి. ఒకటి ఎన్డీపీ ఎంపీ అండ్ రెండోది ఎన్డీపీ ఎఫ్సి అని పిలుస్తాం. ఇది మ్యాటర్. ఎన్డీపీ ఎంపీ అండ్ అగైన్ ఎన్డీపీ ఎఫ్సి అనేటువంటి 2 పదాలను తీసుకుంటాను. నేషనల్ మనకు నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో 2 రకాల ధరల ప్రకారం లెక్కించినప్పుడు 2 రకాలు వస్తాయి భావనలు. ఒకటి మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఇన్కమ్, ఫ్యాక్టర్ కాస్ట్ ఆఫ్ ఇన్కమ్. కాబట్టి దాన్ని మనం ఎన్డీపీ ఎంపీ అండ్ అగైన్ ఎన్డీపీ ఎఫ్సిగా చెప్పడం జరుగుతుంటుంది. ఇది మ్యాటర్. సో కాబట్టి ఇక్కడ మనకు ఫార్ములా ఏం తీసుకోవచ్చు అంటే, ఎన్డీపీకి ఫార్ములానే సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. అక్కడ ఏముంది, ఎన్డీపీలో ద మేజర్గా డిప్రిసియేషన్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ జీ అని రాస్తే సరిపోతుంది. అంటే నెక్స్ట్ ఏం రాసిన మనం, ఎన్డీపీ ఎఫ్సి అన్నాం. ఎన్డీపీ ఎఫ్సి అంటే కారకాల ధరల ప్రకారం తీసుకోవాలి. ఓకే, ద కారకాల ధరలు అంటే మొత్తం ఒక దేశంలో తయారైన వాస్తవ ఉత్పత్తి గురించి మాట్లాడేది ఎన్డీపీ. వాస్తవ ఉత్పత్తి గురించి మాట్లాడేది ఎన్డీపీ. ఈ వాస్తవ ఉత్పత్తిలో మేజర్గా ఫ్యాక్టర్ కాస్ట్ ఆఫ్ ఇన్కమ్ కూడా కలిపినప్పుడు వచ్చిందే మనకు ఎన్డీపీ ఎఫ్సి. దాని తర్వాత నెక్స్ట్ ఏముంది మనకు, ఎన్డీపీ ఎంపీ అని ఒక పదం ఉంది. ఓకే రైట్, ఎన్డీపీ ఎంపీ ద నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆఫ్ మార్కెట్ ప్రైస్. ఈ మార్కెట్ ప్రైస్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు ఎన్డీపీ ఎంపీ అంటే ఒక దేశంలో మార్కెట్ ధరల ప్రకారం వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో అది వాస్తవ ఆదాయాన్ని కలపడం ద్వారా వచ్చిందే ఎన్డీపీ ఎంపీ. కాబట్టి ఈ ఎన్డీపీ ఎంపీకి మనం ఫార్ములా సో ఎలా తీసుకోవచ్చు, ఏం తీసుకోవచ్చు అంటే సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. ఓకే అండ్ అగైన్ నెక్స్ట్ వన్ మైనస్ డి అండ్ ప్లస్. ఎప్పుడైనా మార్కెట్ ప్రైస్లో ఏమున్నది, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ ఉన్నాయి, ఏమీ లేవు, సబ్సిడీ లేవు, ఇంతే. ఓకే కాబట్టి ఒక దేశ భూభాగంలో జరిగిన మొత్తం ఉత్పత్తి జీడిపి అయితే దాని నుండి తరుగుదలను తీసేగా వచ్చినటువంటి విలువ ఎన్డీపీ. ఎన్డీపీ అనేది ఎప్పుడు వాస్తవ ఉత్పత్తి గురించి మాత్రమే మాట్లాడుతుంది. అండ్ అగైన్ ద ఎన్డీపీ has to the take of two domestic income of concepts. మళ్ళీ మనం 2 రకాల భావనలు తీసుకోవచ్చు. ఒకటి కారకాల ధరల ప్రకారం లెక్కించడం, 2 మార్కెట్ ధరలు. సో మార్కెట్ ధరల ప్రకారం తీసుకునేది మనకు ఎన్డీపీ ఎంపీ, ఇలా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటిదాకా మనం ఏం డిస్కస్ చేసినాం, వాట్ ఈజ్ జీడిపి, వాట్ ఈజ్ ఎన్డీపీ, వాట్ ఈజ్ జీడిపి ఎంపీ, వాట్ ఈజ్ జీడిపి ఎఫ్సి, వాట్ ఈజ్ ఎన్డీపీ ఎంపీ, వాట్ ఈజ్ ఎన్డీపీ ఎఫ్సి. ఓకే దీస్ కాయిన్స్ మనం ఇవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. రైట్ నౌ ద హియర్ మళ్ళీ మనకు ఏం కావాలి, జాతీయోత్పత్తి అనొక పదం తెలియాలి. సో జాతీయోత్పత్తి అనే పదం తెలిస్తే అప్పుడు మనకు క్లియర్గా స్థూల దేశోత్పత్తి అనే పదం మీద కమాండ్ వస్తుంది. జాతీయోత్పత్తి అని అంటే
ఒక దేశంలో అంటే ఎగ్జాక్ట్లీ మన ఇండియా, భారతదేశం అనేటువంటి ఒక దేశ పౌరులచే ఉత్పత్తి అయిన ఒక విలువను జాతీయోత్పత్తి అని పిలవచ్చు. అయితే ఈ జాతీయోత్పత్తి అంటే ఏంటిది? ఇక్కడ జీడిపి అనేది ఉంది, అంటే డొమెస్టిక్ ప్రోడక్ట్ ఉంది. దేశంలో తయారైనటువంటి ఒక వస్తువును మనం ఏం చేస్తుంటాం? ఇతర దేశాలకు పంపించడం జరుగుతుంది. ఇతర దేశాలకు పంపించినప్పుడు ఇతర దేశాల వాళ్ళు మన వస్తువును ఒకవేళ కొంటే వేరే దేశం నుంచి మనకు ఇతర దేశాల నుంచి మనకు ఆదాయం వస్తుంది. ఇలా ఇతర దేశం నుంచి మనకు ఆదాయం వచ్చిందంటే మనం తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు. ఎట్ ద సేమ్ టైం ఇంకొకటి, వేరే దేశం వాళ్ళు మన భారతదేశంలోకి వచ్చి పెట్టుబడి పెట్టినప్పుడు ఆ పెట్టుబడి యొక్క ప్రతిఫలాన్ని విదేశస్తులు తీసుకుంటారు. విదేశవాడు మన భారతదేశంలోకి వచ్చి ఏదైనా ఒక వస్తువు అమ్మితే ఆ వస్తువుని మనం కొంటున్నామంటే మన యొక్క ఇన్కమ్ అనేటువంటిది పోవడం జరుగుతుంది. అందుకని మనం పంపించడం ద్వారా మనకు వచ్చిన ఆదాయం, మనం కొనడం ద్వారా మనకు వెళ్ళినటువంటి ఆదాయం గురించి చెప్పేదే R-P అంటాం. R-P అంటే రిసీవ్డ్ ఆఫ్ ఇన్కమ్ మైనస్ పేమెంట్ ఆఫ్ ఇన్కమ్. రిసీవ్డ్ ఆఫ్ ఇన్కమ్ అంటే వచ్చిన ఆదాయం, పేమెంట్ ఆఫ్ ఇన్కమ్ అంటే పోయిన ఆదాయం. ఇంతే. వచ్చిన ఆదాయానికి పోయిన ఆదాయానికి మధ్య తేడా చెప్పేది R-P. R-Pలో ఎప్పుడు కూడా రిసీవ్డ్ ఆఫ్ ఇన్కమ్ అనేది విదేశీలది, ఫారెన్ ఇన్కమ్. పేమెంట్ ఆఫ్ ఇన్కమ్ అనేటువంటిది వచ్చింది. ఈ R-Pలో ఎప్పుడు కూడా నికర విదేశీ కారక ఆదాయం అనేది ఉంటుంది. నికర విదేశీ కారక ఆదాయం ఇక్కడ మళ్ళీ డిస్కస్ చేద్దాం మనం. ఓకే, ఇప్పుడు భారతదేశం నుండి ఒక వస్తువు అమెరికాకు అమ్మినామనుకో, అమెరికా నుంచి వచ్చిన ఆదాయం ఎప్పుడు కూడా విదేశీ ఆదాయం R, రిసీవ్డ్ ఆఫ్ ఇన్కమ్. భారతదేశం నుంచి ఆదాయం పోవడం జరుగుతుందనుకో, స్వదేశీ ఆదాయం పోతుంది కాబట్టి దాన్ని P అంటాం. R-P అంటే వచ్చిన ఆదాయానికి పోయిన ఆదాయానికి మధ్య తేడానే R-P. ఈ R-Pలో ఎప్పుడు కూడా నికర విదేశీ కారక ఆదాయం అనేది ఉంది. నికర విదేశీ కారక ఆదాయం. ద R-P ఈజ్ నథింగ్ బట్ NFIA, అంతే. R-Pకి మరొక పేరేంటిది? NFIA, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్నే మనం తెలుగులో నికర విదేశీ కారక ఆదాయం అని పిలుస్తాం. అంటే ఇక్కడ నికర విదేశీ కారక ఆదాయం అంటే ఒక దేశానికి వచ్చిన వాస్తవ విదేశీ ఆదాయం గురించి చెప్పేది NFIA. కాబట్టి ఇప్పుడు మనము దేశోత్పత్తి గురించి డిస్కస్ చేస్తున్నాం, జాతీయోత్పత్తి గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ జాతీయోత్పత్తి గురించి డిస్కస్ చేసేటప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ NFIA అంటే నికర విదేశీ ఆదాయాన్ని తీసుకొచ్చి జీడిపికి కలిపినామనుకో వచ్చేదే నేషనల్ ఇన్కమ్. దాన్ని మనం ఏమన్నాం? జాతీయ ఆదాయం, జాతీయోత్పత్తి అని చెప్పడం జరుగుతుంది. ఇంతే, రైట్. ఇప్పుడు మనకు జాతీయోత్పత్తి అనే పదం తెలిసింది కాబట్టి ఇక్కడ మనం బ్రీఫ్గా స్థూల జాతీయోత్పత్తి అనేటువంటి ఒక పదం గురించి డిస్కస్ చేద్దాం. స్థూల జాతీయోత్పత్తి. సో వాట్ ఈస్ ద గ్రాస్ నేషనల్ ఇన్కమ్? గ్రాస్ నేషనల్ ఇన్కమ్నే మనం ఇక్కడ GNP అని పిలుస్తున్నాం. గ్రాస్ నేషనల్ ఇన్కమ్ ఇస్ నథింగ్ బట్ GNP. సో వాట్ ఈస్ GNP? దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, సో వాట్ ఈస్ GNP అని అంటే, ఎప్పుడైనా ఒక దేశ భూభాగంలో ఉత్పత్తి అయిన విలువ GDP కాబట్టి ఈ GDPకి నికర విదేశీ కారక ఆదాయం కూడా కలుపుతాం. అంటే ఇక్కడ మనము GDPకి NFIAను యాడ్ చేస్తే, GDPకి NFIAను యాడ్ చేస్తే వచ్చిందే GNP, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. రైట్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ GDPకి NFIA యాడ్ చేస్తే వచ్చింది ఏంటంటే మనకు GNP. అయితే ఇప్పుడు క్లియర్గా మనకు గ్రాస్ నేషనల్ ప్రొడక్షన్లో ఎవరెవరి ఇన్కమ్ ఉన్నది? GDP ఇన్కమ్ ఉంది. రెండోది ఎవరి ఇన్కమ్ ఉన్నది? NFIA ఉంది. అంటే క్లియర్గా ఏమన్నట్టు? స్వదేశీ ఆదాయంతో పాటు విదేశీ ఆదాయం కూడా వచ్చిన దాని విలువనే GNP అని పిలుస్తాం. అంటే GNP అంటే ఒక దేశంలో ఆ దేశ పౌరులచే తయారైన మొత్తం వస్తు విలువనే మనం ఏమన్నాం? GNP అన్నాం. ఇస్తకం. ఓకే, సో ఒక దేశంలో తయారైన మొత్తం వస్తోత్పత్తి విలువ ఆ దేశ పౌరులచే జరిగినప్పుడు దాన్ని మనం చెప్పినటువంటి ఒక పదమే GNP అంటున్నాం, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. దిస్ ఈజ్ ద మ్యాటర్. ఓకే, ఇప్పుడు మనకు క్లియర్గా ద GNP అనేటువంటి ఒక పదానికి ద మీనింగ్ తెలిసింది. GDP అంటే ఏంటిది? ఒక దేశ భూభాగంలో జరిగిన మొత్తం ఉత్పత్తి విలువను GDP అంటున్నాం. దేశ పౌరులచే జరిగినటువంటి ఒక మొత్తం ఉత్పత్తి విలువ GNP అని పిలవడం జరుగుతుంది. కూడా ఒక దేశ ఆర్థికాభివృద్ధి యొక్క ఎగ్జాక్ట్లీ కొలమానాలే GDP అండ్ GNP. కూడా ఇక్కడ GNP GDP అనేటువంటి ఒక పదం గురించి మనం క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. రైట్. ఇప్పుడు
ఇప్పుడు ఇదే కంటెంట్ తీసుకుంటే సో జిఎన్పిని మనం ఏ ఫార్ములా ప్రకారం తీసుకోవచ్చు అనేది ఇంపార్టెంట్. ఏ ఫార్ములా? సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి, ఇంతే. సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి, ఈ పదాలను తీసుకుంటాం. సో ఈ పదాల ఈ యొక్క ఫార్ములా మనం తీసుకుంటాం. ఇక్కడ స్థూల దేశోత్పత్తి, స్థూల జాతీయోత్పత్తి అన్నాం, ద గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. అంటే ఎప్పుడైనా స్థూలం అనే ఒక పదాన్ని వాడుతున్నామంటే పక్కా దాంట్లో ఏముండడం జరుగుతుంది? తరుగుదలను ఉంటుంది. అంటే దేశ పౌరులచే తయారైన మొత్తం ఉత్పత్తి విలువ జిఎన్పి అయితే తరుగుదలను కూడా కలిపి లెక్కించగా వచ్చినటువంటి విలువను మనం జిఎన్పి అంటున్నాం. అయితే ఈ జిఎన్పి జీడిపికి మధ్య తేడా ఏముంటుంది అనేది చూద్దాం. జిఎన్పి అండ్ అగైన్ జీడిపి. ఇప్పుడైనా కూడా జిఎన్పి అనేటువంటిది దేశ పౌరులచే ఉత్పత్తి అయింది, జీడిపి అనేటువంటిది దేశ భూభాగంలో ఉత్పత్తి అయినటువంటి విలువ. ఓకే, అండ్ అగైన్ సో జిఎన్పిలో దేశీయ ఆదాయంతో పాటు విదేశీ ఆదాయం ఉంది. జీడిపిలో కేవలం దేశీయ ఆదాయం మాత్రమే ఉంది. జీడిపిలో కేవలం దేశీయ ఆదాయం మాత్రమే ఉండడం జరిగింది. అందుకే జిఎన్పి ఒక విశాలమైన భావన, జీడిపి అనేటువంటిది ఒక నారో కాన్సెప్ట్, ఒక సంకుచితమైనటువంటి ఒక భావన. ఓకే రైట్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనకు ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం తీసుకునేటప్పుడు జీడిపి అండ్ అగైన్ జిఎన్పి ఇక్కడ తీసుకుంటే జిఎన్పిలో ఎప్పుడు స్వదేశీ విదేశీ ఆదాయం ఉన్నది కాబట్టి స్వదేశీ ఆదాయం అంటే జీడిపి అండ్ అగైన్ ఎన్ఎఫ్ఐఏ. సో జీడిపిలో ఏమున్నది మనకు జనరల్గా ఓన్లీ స్వదేశీ ఆదాయం ఉన్నది కాబట్టి జిఎన్పి మైనస్ ఎన్ఎఫ్ఐఏ, అంతే. ఇదే మీకు ప్రిలిమినరీ కంటెంట్లో అడుగుతాడు జీడిపికి సో జిఎన్పికి మధ్య వేరియేషన్ ఏముంది అనేటువంటి జనరల్గా అడగడానికి ఆస్కారం ఉంటుంది. రైట్. ఓకే, సో ఇప్పుడు మనకు ఇంకా ఈ జిఎన్పిని మనము తరుగుదలచే లెక్కించగా వచ్చిన విలువ జిఎన్పి, తరుగుదలను తీసేసి లెక్కించగా వచ్చినటువంటి విలువ ఎన్ఎన్పి అన్నట్టు, అంతే. ద గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటే ఒక దేశ పౌరులచే తయారైన మొత్తం వస్తుత్పత్తి విలువ స్థూల జాతీయోత్పత్తిలో తరుగుదల కూడా కలిసి ఉంటాయి. తరుగుదల తీసేసి లెక్కించగా వచ్చినటువంటి విలువ ఎన్ఎన్పి, నెట్ నేషనల్ ప్రోడక్ట్. ద నెట్ నేషనల్ ప్రోడక్ట్ అంటే ఒక దేశంలో వాస్తవ జాతీయోత్పత్తి గురించి మాట్లాడేది ఎన్ఎన్పి, ఒక దేశంలో మొత్తం జాతీయోత్పత్తి గురించి మాట్లాడేది జిఎన్పి. రైట్. కాబట్టి ఇక్కడ జిఎన్పికి ఎన్ఎన్పికి మధ్య తేడా డి మాత్రమే. కాబట్టి ఇక్కడ జిఎన్పి ప్లస్ ఈజ్ ఈక్వల్ ఎన్ఎన్పి ప్లస్ డి అని రాయచ్చు. అండ్ ఎన్ఎన్పి ఈజ్ ఈక్వల్ ఏమని రాయచ్చు? జిఎన్పి మైనస్ డి అని రాయచ్చు. దిస్ ఈజ్ ద మ్యాటర్. రైట్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ జిఎన్పికి ఎన్ఎన్పికి మధ్య వేరియేషన్ అనేటువంటిది ఇక్కడ తీసుకున్నాం. జిఎన్పి ఈజ్ ఈక్వల్ ఎన్ఎన్పి ప్లస్ డి, ఎన్ఎన్పి ఈజ్ ఈక్వల్ జిఎన్పి మైనస్ డి, ఇది. ఓకే, ఇప్పుడు ఏ దేశంలోనైనా జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు రెండు రకాల ధరలను మనం కన్సిడర్ చేస్తాం, రెండు రకాల ధరలను తీసుకుంటాం. అందుకని ఆ రెండు రకాల ధరలే జిఎన్పిని రెండు రకాల ధరల ప్రకారం లెక్కిస్తే ఒకటి మార్కెట్ ప్రైస్, రెండు ఫ్యాక్టర్ కాస్ట్. కాబట్టి జిఎన్పి అనేటువంటిది మార్కెట్ ప్రైస్ ప్రకారం తీసుకుంటే జిఎన్పి ఎంపీ, అండ్ అగైన్ ఫ్యాక్టర్ కాస్ట్ తీసుకుంటే జిఎన్పి ఎఫ్సి, ఇంతే. కాబట్టి ఇక్కడ జిఎన్పి ఎంపీ అండ్ అగైన్ జిఎన్పి ఎఫ్సి అనేటువంటి పదాలు వాడినాం. గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్, ద గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఈ రెండు పదాలను తీసుకోవడం జరిగింది. సో ఈ రెండు పదాలు బేస్ చేసుకొని మనం లెక్కించేటప్పుడు ఇక్కడ తీసుకుందాం. ఏం తీసుకుంటారు, ఎలా తీసుకుంటారు జిఎన్పి ఎంపీ అంటే? సో జిఎన్పి ఎంపీ జనరల్గా సో ఎలా తీసుకుంటారు అనేటువంటి చూద్దాం. జిఎన్పి ఎంపీ ఎలా తీసుకుంటారు? ఒక దేశ పౌరులచే తయారైన మొత్తం వస్తుత్పత్తి విలువను ఏమన్నాం? జిఎన్పి అన్నాం. దానికి మార్కెట్ ధరల ప్రకారం తీసుకుంటూ వచ్చిందే జిఎన్పి ఎంపీ. ఓకే, ఒక దేశంలో దేశ పౌరులచే ఉత్పత్తి అయిన విలువ ఏంటిది? జిఎన్పి. దానికి కారకాల ధరల ప్రకారం తీసుకుంటూ వచ్చిందే జిఎన్పి ఎఫ్సి, అంతే. ఓకే రైట్. కాబట్టి ఇక్కడ తరుగుదలను తీసుకొని లెక్కించినాం, ఇక్కడ కూడా తరుగుదలను తీసుకొని లెక్కించినాం. బట్ ఇక్కడ ఏం తీసుకున్నాం? మార్కెట్ ధరలు ఉన్నాయి, ఇక్కడేమున్నాయి మనకు? కారకాల ఆదాయం ఉన్నాయి. ఇది మ్యాటర్. రైట్. ఇప్పుడు ఈ జిఎన్పి ఎంపీ అనేటువంటిది మనం ఎలాంటి ఫార్ములా రాయొచ్చు అంటే సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం
ప్లస్ ఆర్ మైనస్ పి. ఎంపీ ఉన్నది కాబట్టి ఎప్పుడు మార్కెట్ ప్రైస్ అంటే ప్లస్ ఐడిటీస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీ. రైట్. అండ్ అగైన్ జిఎన్పిఎఫ్సి. ఈ జిఎన్పిఎఫ్సికి ఏమని రాస్తాం? సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి ప్లస్ సబ్సిడీ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇంతే, మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తీసుకోవడం జరిగింది. ఇది సో మనం జనరల్గా ఎలా తీసుకుంటాం అనేటువంటిది సో మనం ఇక్కడ డిస్కస్ చేసినాం. జిఎన్పిఎఫ్సి గురించి డిస్కస్ చేసినాం, జిఎన్పిఎంపీ గురించి డిస్కస్ చేసినాం. ఇంకా మనం ఏం చూడొచ్చు అనేటువంటి చూద్దాం. జిఎన్పిఎంపీ నుండి తరుగుదల తీసేస్తే వచ్చినటువంటి విలువనే ఎన్ఎన్పిఎంపీ అంటాం, నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఆఫ్ మార్కెట్ ప్రైస్. అండ్ జిఎన్పిఎఫ్సి నుండి తరుగుదలను తీసేస్తే వచ్చిందే ఎన్ఎన్పిఎఫ్సి అంటాం, ఎన్ఎన్పిఎఫ్సి. రైట్, ఇక్కడ ఎన్ఎన్పిఎఫ్సి. ఈ ఎన్ఎన్పిఎఫ్సియే జాతీయ ఆదాయం. సో వాస్తవానికి మనం దేని జాతీయ ఆదాయంగా తీసుకుంటాం? ఎన్ఎన్పిఎఫ్సి అంటే కారకాలను తీసుకుంటాం. దాంతోపాటు తరుగుదల లేకుండా తయారైన మొత్తం వస్తుత్పత్తి తీసుకుంటాం. దాన్ని మనం ఎన్ఎన్పిఎఫ్సి అని పిలవడం జరిగింది. దిస్ ఈజ్ ద మ్యాటర్. ఓకే, రైట్, క్లియర్. ఇప్పుడు మనకు ఎన్ఎన్పిఎఫ్సి అంటే ఏంటిది? ఎన్ఎన్పిఎఫ్సిని ఏమన్నా మనం జాతీయ ఆదాయం అని కాస్త పిలవడం జరిగింది. రైట్. ఇప్పుడు మనకు జీడిపి అంటే ఏంటిది? స్థూల దేశోత్పత్తి అంటే ఏంటిది? స్థూల జాతీయోత్పత్తి అంటే ఏంటిది? నికర దేశోత్పత్తి అంటే ఏంటిది? నికర జాతీయోత్పత్తి అంటే ఏంటిది? ఈ పదాలను మనం క్లియర్గా డిస్కస్ చేసినాం. జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి పదాలు తీసుకునేటప్పుడు ఇంకొకటి వ్యష్టి ఆదాయం. వ్యష్టి ఆదాయం అంటే పర్సనల్ ఇన్కమ్ అన్నట్టు, అంతే, పర్సనల్ ఇన్కమ్. సో వ్యక్తులకు ఆదాయం ఎట్లా వస్తుంది అనేది ఇంపార్టెంట్. వ్యక్తులకు ఎట్లా ఆదాయం వస్తుంది, పర్సనల్ ఇన్కమ్ అనేటువంటిది ఎట్లా వస్తుంది, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, ద వ్యష్టి ఆదాయం అంటే పర్సనల్ ఇన్కమ్. సో పర్సనల్ ఇన్కమ్ ఎట్లా వస్తుంది అనేది మనం బేస్ చేసుకున్నాం. ఎట్లా వస్తుంది పర్సనల్ ఇన్కమ్? హియర్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక వ్యక్తి సంపాదితం ద్వారా ఆదాయం రావచ్చు, అసంపాదితం ద్వారా ఆదాయం రావచ్చు. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సంపాదించడం వల్ల వస్తుంది, అసంపాదితం వల్ల కూడా వస్తుంది. ఓకే, ద ఎర్నడ్ ఇన్కమ్ అండ్ నాన్ ఎర్నడ్ ఇన్కమ్, ఈ రెండు రకాలుగా వస్తాయి. ఈ వ్యష్టి ఆదాయం అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుంది, ఒక వ్యక్తి సంపాదించిన ఆదాయం, ఒక వ్యక్తి సంపాదించిన ఆదాయం వ్యష్టి ఆదాయం అయితే సంపాదించిన ఆదాయం మొత్తం ఆ వ్యక్తి తీసుకోలేడు. ఎందుకంటే సంపాదించిన ఆదాయంలో ప్రభుత్వానికి చెల్లించే కొన్ని ప్రత్యక్ష పన్నులు అనేటువంటివి ఉంటాయి. కొన్ని ఏమున్నాయి? ప్రత్యక్ష పన్నులు ఉన్నాయి. అంటే పర్సనల్ ఇన్కమ్ నుండి ప్రత్యక్ష పన్నులు మనం పే చేస్తాం. అందుకే పర్సనల్ ఇన్కమ్ నుండి పర్సనల్ ట్యాక్సెస్ తీసేస్తాం. వాటిని వ్యష్టి పన్నులు అంటాం. వ్యష్టి పన్నులు అంటే పర్సనల్ ట్యాక్సెస్ అన్నట్టు. అందుకే వ్యష్టి ఆదాయం అంటే వ్యక్తి యొక్క ఆదాయం. కాబట్టి పర్సనల్ ఇన్కమ్, నీకు వచ్చిన ఇన్కాన్ని నువ్వు ఎప్పుడు కూడా మొత్తం ఖర్చు పెట్టలేవు. సంపాదించిన దాంట్లో కొంతవరకు మనం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అంటే పన్నులు చెల్లించడానికంటే ముందు ఆ పన్నులు నీ యొక్క వ్యక్తిగత ఆదాయంలో భాగం. చెల్లించిన తర్వాత అప్పుడు నువ్వు ఖర్చు చేయడానికి వీలున్న ఆదాయం అనేది ఉంటుంది. అందుకే ఇక్కడ మనకు పర్సనల్ ఇన్కంలో ఎప్పుడు కూడా పర్సనల్ ట్యాక్సెస్ అనేటువంటిది భాగమే. కాబట్టి పర్సనల్ ఇన్కమ్ నుండి పర్సనల్ ట్యాక్స్లు తీసేస్తే వచ్చేదే డిస్పోజల్ పర్సనల్ ఇన్కమ్. డిస్పోజల్ పర్సనల్ ఇన్కాన్ని మనము ఏ పేరుతో పిలుస్తామంటే తెలుగులో వ్యయార్హ ఆదాయం అని పిలుస్తాం. అంతే, సింపుల్ వర్డ్, వ్యయార్హ ఆదాయం. ఓకే, ఇక్కడ చిన్న వర్డ్ ఉన్నది మనకు. వ్యయార్హ ఆదాయం అంటే వ్యయం చేయడానికి వీలున్న ఆదాయము అన్నట్టు. వ్యయం చేయడానికి వీలున్న ఆదాయాన్ని మనం వ్యయార్హ ఆదాయం అని పిలుస్తున్నాం. ఇది మ్యాటర్. కాబట్టి ఎప్పుడైనా ఇది వ్యయం చేయడానికి వీలున్న ఆదాయం, ఇది వ్యయం చేయడానికి వీలున్న ఆదాయం కాబట్టి డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ పర్సనల్ ఇన్కమ్ మైనస్ పర్సనల్ ట్యాక్సెస్. ఇది మ్యాటర్.
ఇప్పుడు ఈ డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్ అంటే వ్యయం చేయడానికి వీలున్న ఆదాయం. అంటే ఒక వ్యక్తి తను సంపాదించిన దాంట్లో ఖచ్చితంగా కొంత మొత్తం ట్యాక్సులు చెల్లించాలి, అలా మిగిలిన దాన్ని ఆయన వ్యయం చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఆ వ్యయం చేసుకోవడానికి వీలున్న ఆదాయమే డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్, డిపిఐ. దీన్ని మనం ఏమన్నా వ్యయార ఆదాయం. ఈ వ్యయార ఆదాయం అనేటువంటిది మనం ఏం చేస్తాం, కొంత మొత్తం ఖర్చు చేస్తాం, మిగిలిన దాన్ని మనం ఏం చేస్తాం, కొంచెం మొత్తం పొదుపు చేస్తాం. ఒక వ్యక్తికి ఎప్పుడైనా వచ్చినటువంటి ఒక ఆదాయంలో కొంత మొత్తం ఖర్చు చేస్తారు. అంటే డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కంలో ఏమున్నాయి, పర్సనల్ కన్జంప్షన్ ఉంది అంటే చేసే ఖర్చు ఉన్నది, ప్లస్ రెండోది ఏమున్నాయి, పర్సనల్ సేవింగ్స్ ఉన్నాయి, పొదుపులు ఉన్నాయి. రైట్, పర్సనల్ సేవింగ్స్ ఉండడం జరిగింది. ఈ పర్సనల్ సేవింగ్స్ కూడా ఉండడం జరిగింది. కాబట్టి ఇక్కడ మేజర్గా తీసుకుంటే డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్ ఇలా ఉంది. కాబట్టి మనకి ఇక్కడ పర్సనల్ సేవింగ్స్ ఎలా వస్తున్నాయి, డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్ నుండి పర్సనల్ కన్జంప్షన్ తీసేస్తున్నాం, తీసేయడం జరిగింది. అప్పుడేమొచ్చింది మనకు పర్సనల్ సేవింగ్స్ అనేటువంటిది రావడం జరిగింది. ఇది ఈ యొక్క పదం. ఇంకా ఇవే కాకుండా మనకు మేజర్గా వెరీ వెరీ ఇంపార్టెంట్ తలసరి ఆదాయం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం. ఎప్పుడైనా తలసరి ఆదాయం దేని గురించి మాట్లాడును అనేది క్వశ్చన్. సో దేని గురించి మాట్లాడును పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేటువంటి ఒక దాన్ని తీసుకుంటే, తలసరి ఆదాయం దేని గురించి మాట్లాడను అనేటువంటి ఒక కంటెంట్ తీసుకుంటే, ఒక దేశంలో జీవన ప్రమాణ స్థాయిల గురించి మాట్లాడుతుంది, ఒక దేశంలో ఒక వ్యక్తి యొక్క సగటు ఆదాయం గురించి మాట్లాడుతుంది. ఒక దేశంలో తలసరి ఆదాయం ఎప్పుడైతే పెరగడం జరుగుతుందో, తలసరి ఆదాయం అనేటువంటిది ఎప్పుడైతే పెరగడం జరుగుతుందో ఆ దేశంలో యొక్క ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది. తలసరి ఆదాయం పెరగడం వలన కూడా జాతీయ ఆదాయం పెరుగుతుంది. అయితే ఈ తలసరి ఆదాయం ఎట్లా తీసుకుంటాం అంటే, ఒక దేశంలో ఎన్ఎన్పిఎఫ్సిని కన్సిడర్ చేస్తారు. ఎన్ఎన్పిఎఫ్సి అంటే ఆ దేశం యొక్క జాతీయ ఆదాయం, వాస్తవ జాతీయ ఆదాయం తీసుకుంటారు. అంటే ఒక దేశంలో ప్రజలందరూ సంపాదించిన ఆదాయం జాతీయ ఆదాయమే, ప్రజలందరూ ఖర్చు పెట్టిన ఆదాయం జాతీయ ఆదాయమే, దేశంలో తయారైన మొత్తం వస్తు సేవల ఉత్పత్తి జాతీయ ఆదాయమే, దేశంలో ప్రజల యొక్క వచ్చిన మొత్తం తలసరి ఆదాయం కూడా జాతీయ ఆదాయమే, అంతే. రైట్, అందుకని ఇక్కడ మనం తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా చూస్తాం, ద టోటల్ నేషనల్ ఇన్కమ్ బై ద టోటల్ పాపులేషన్ చూస్తాం, అంతే. దేశ జాతీయ ఆదాయం బై దేశ జనాభా. ఏ జాతీయ ఆదాయం చూడాలి, ఎన్ఎన్పిఎఫ్సిని మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఎప్పటి జనాభా చూడాలి, అప్పటి జనాభా లెక్కలు తీస్తారు. ఎప్పటి జనాభా లెక్కలు, ఈ సంవత్సరంలో జాతీయ ఆదాయం లెక్కించడం, ఈ సంవత్సరంలో తలసరి ఆదాయం లెక్కిస్తే ఈ సంవత్సరం యొక్క జనాభానే కన్సిడర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైట్, ఒక దేశ జాతీయ ఆదాయమైన, ఒక దేశ ఆదాయమైన ఆ దేశం యొక్క పురోగతి గురించి మాట్లాడుతుంది. ఒక దేశ తలసరి ఆదాయం అనేటువంటిది ఆ దేశ ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి గురించి మాట్లాడతాడు. ఇది వేరియేషన్. రైట్, ఓకే రైట్. ఇప్పుడు మనకు నేషనల్ ఇన్కమ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మధ్య ఉండేటువంటి ఒక వేరియేషన్ జనరల్గా తెలవడం జరిగింది. కాబట్టి ఇప్పటివరకు మనము ఈ క్వశ్చన్ భారతదేశంలో జాతీయ ఆదాయ భావం రాసేటప్పుడు అసలు జాతీయ ఆదాయం అంటే ఏంటిదో డెఫినేషన్ రాయాలి, దాంతోపాటు జీడిపి అంటే ఏంటిదో రాయాలి, దాంతోపాటు జిఎన్పి అంటే ఏంటిదో రాయాలి. ఓకే, మళ్ళీ జీడిపికి ఎన్డీపీకి తేడా, తరుగుదల తీసేస్తే వచ్చిన విలువ రాయాలి ఎన్డీపీ, దీనికి తరుగుదల తీసేస్తే వచ్చినటువంటి విలువనే ఎన్ఎన్పి గురించి రాయాలి, నెట్ నేషనల్ ప్రోడక్ట్. మళ్ళీ ఒకవేళ మనం రాయాలనుకుంటే ఏ దేశంలోనైనా ఆదాయాలు రెండు ధరల ప్రకారం వస్తుంది. కాబట్టి మళ్ళీ మార్కెట్ ధరలు అంటే ఏంటిది, ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటిది, ఇలా మళ్ళీ జీడిపిఎంపి, జీడిపిఎఫ్సి, జిఎన్పిఎంపి, జిఎన్పిఎఫ్సి, ఎన్డీపీఎంపి, ఎన్డీపీఎఫ్సి, ఎన్ఎన్పిఎంపి, ఎన్ఎన్పిఎఫ్సి, ఈ పదాలను డిస్కస్ చేయాలి. అప్పుడు మన నేషనల్ ఇన్కంలో ద నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ అనేటువంటిది రాయడం చాలా చాలా ఈజీగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, సో రైట్, ఇది సో గైస్ మనకు నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ అంటే మీకు నేను క్లియర్గా వీడియో చెప్పాను. అండ్ అగైన్ నెక్స్ట్ మళ్ళీ మనం నేషనల్ ఇన్కమ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ద నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ, నమస్తే.